దేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించాడు. అందును బట్టి దేవునికి మనము నిండు మనస్సుతో కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్ధులమై ఉన్నాం. మనం సజీవుల లెక్కలో ఉన్నామంటే అది మన ఘనత కానే కాదు, కేవలం దేవుని యొక్క మహాకృప అంతే, ఇంకేమి కానే కాదు. కాబట్టి ఇట్టి భాగ్యం ఇచ్చిన దేవునిలో మన జీవితాలను మలుచుకోవడానికి, మన జీవితాలను కట్టుకోవడానికి దేవుడు మరొక తరుణాన్ని ఇచ్చాడు. ఈరోజు మనకు ఇవ్వబడిన ధ్యానాంశం ఏంటంటే శిష్యులనుగా చేయడి, మేక్ డిసైపుల్స్. శిష్యులనుగా చేయడి. ఈ లోకంలో శిష్యర్కం అనేది చాలా ప్రాముఖ్యమైనది. దురలవాట్లు నేర్పే వాళ్ళని కూడా గురువు గారనే పిలుపుతారు. తాగుబోతాడు తాగే సమయంలో ప్రతిసారి ఎవరిని తలుచుకుంటారో తెలుసా? వాడికి ఎవరైతే ఆ అలవాటు నేర్పించాడో అది పట్టుకున్న పరిస్థితి ప్రతిసారి మా గురువు గారు అని అంటాడు. అది తిట్టుకోవడానికైనా కావచ్చు, పొగడ్డానికైనా కావచ్చు. అలాగే విద్య నేర్పేవాళ్ళు టీచర్స్, గురువులు, తర్వాత నేర్చుకునే వాళ్ళు శిష్యులు. టీచర్స్ అండ్ పీపుల్స్, విద్యార్థులు. అలాగే ఒక నైపుణ్యాన్ని నేర్పేవాళ్ళు, నేర్చుకునేవాళ్ళు. ఇంకా ఇలా చాలా సందర్భాల్లో నేర్పేవాడు ఉంటాడు, నేర్చుకునేవాడు ఉంటాడు. ఈ గురు శిష్య సంబంధాన్ని గురించి కాదు మాట్లాడుతుంది, ఈ శిష్యర్కాన్ని గురించి కాదు ఇక్కడ మాట్లాడుతుంది. యేసు ప్రభువారు ఈ భూమి మీద తాను పరిచర్య ముగించి 3.5 సంవత్సరాలు ఆయన సేవ చేసి ఆరోహణుడై వెళ్ళే ముందుగా తన శిష్యులకు 11 పర్యాయాలు ఆయన అగపరుచుకొని తను తాను కనపరుచుకొని వారికి ఒక ఆజ్ఞ ఇచ్చారు. దాన్నే మహా ఆదేశం అని అంటాం. మహా ఆజ్ఞ, ఆజ్ఞలన్నిటిలోనికి పెద్ద ఆజ్ఞ అన్నమాట ఇది. ఏమిటి ఆ ఆజ్ఞ అంటే, మీరు వెళ్ళి సమస్త జనులను తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మలోనికి బాప్తిస్మమిస్తూ నాకు శిష్యులనుగా చేయుడి. ఈ శిష్యర్కంలో పిలిచేవాడు క్రీస్తు. ఎవరినైనా సరే ఈ శిష్యర్కానికి ఆహ్వానించేవారు ఎవరనంటే క్రీస్తు. పిలువబడిన వారందరూ నిలుస్తారా అంటే నిలవరు. ఐదు 5,000 మంది పైగా ఆయన ప్రసంగం వినడానికి వచ్చారు. ఆయన పెట్టిన ఆహారం తిన్నారు. ఆయనకి శిష్యులుగా మిగిలింది ఎంతమంది అని అంటే, వేలాది మంది ఆయన్ని వెంబడించారు. ఆయనకి శిష్యులుగా మిగిలింది ఎంతమంది అంటే 120 మంది. ఆ 120 మందిలో 12 మంది మిగిలారు. ఆ 12 మందిలో సిలువు దాకా వచ్చింది ఎంతమంది? సిలువు దాకా కంటే ముందు గెత్సెమనే వనం దాకా వచ్చింది ఎంతమంది? 3. పేతురు, యాకోబు, యోహాను. ఈ 3లో సిలువు దాకా వెళ్ళి ఆయన సిలువలో చనిపోతున్నప్పుడు ఆయనతో కూడా ఉన్నవారు ఎంతమంది? ఒక్కడే, యోహాను. పైగా ఆయన దగ్గరని వచ్చే వాళ్ళందరినీ ఆయన శిష్యులు అనుకోవడం లేదు. ఆయన నకిలీ ఎవడో అసలు ఎవడో
असली कौन नकली कौन ही मालूम है, तुझको मालूम है. అసలోళ్ళు నకిలీ వాళ్ళు. చూడండి, నేను చెప్పడం కాదు. యోహాను సువార్త 2వ అధ్యాయము 4వ వచనం. అయితే యేసు అందరినీ ఎరిగినవాడు గనుక ఆయన తన్ను వారి వశము చేసుకొనలేదు. ఆయన మనుషుని ఆంతర్యమును ఎరిగినవాడు. 23వ వచనం చివరి భాగంలో చూడండి. అనేకులు ఆయన చేసిన సూచక క్రియలను చూచి ఆయన నామమందు విశ్వాసముంచిరి. అనేకులు, లెక్కలేనంత మంది ఆయన చేసిన అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు చూసి అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచారట. నోట్ దిస్ పాయింట్. అయితే అందరూ ఆయన శిష్యులు కాదట. ఆయన దేన్ని చూస్తాడు? అంతరంగాన్ని చూస్తాడు. ఆయన పద్ధతి ఎప్పుడూ ఒకటే. మన ఆంతర్యం ఎవని ఎదుట శుద్ధిగా ఉండడానికి మనం ప్రయత్నం చేసుకోవాలి? దేవుని ఎదుట. మనుషులు పైరూపమును చూస్తాడు, దేవుడు అంతరంగాన్ని చూస్తాడు, హృదయాన్ని చూస్తాడు. డిసైపుల్స్, శిష్యులు. ఎవరు ఆయన శిష్యులు? గుంపులు గుంపులుగా ఆయన్ని వెంబడించేవారు ఉన్నారు. ఆయన అంటున్నాడు, అందరికీ ఆయన వశపరుచుకోలేదట. ఇంకొక సంగతి ఏంటో తెలుసా? మనందరి ఉద్దేశం ఏంటో తెలుసా? నన్ను తప్పుగా అర్థం చేసుకోమాకండి. ఆయన్ని వాడుకుందామని మనం. ఎవరిని? యేసును వాడుకుందామని. వాడుకోవడం అంటే మీకు తెలుసా? మనుషుల అవసరాలకు వాడుకుంటారు చూసారా? అలాగే యేసును కూడా వాడుకుందామని. చెల్లదు, చెల్లదు. ఆయన దగ్గర చెల్లదు. మనం ఆయన్ని వాడుకోలేం. మనమే ఆయన చేతిలో వాడబడాలి. చెప్పండి గట్టిగా. ఆయన వాడుకోవాలనంటే ఆయనకి తగిన శిష్యులుగా మనం ఉండాలి. ఆయనే మనల్ని వాడుకుంటే ప్రపంచాన్ని తలక్రిందులు చేయించగలడు మనతో. మీకెవరికి ఆశ్చర్యం లేదు? ప్రపంచాన్ని తలక్రిందులు, నీ కుటుంబాన్నే కాదు, మన చుట్టూ ఉన్న జనాంగాన్ని కూడా ప్రభావితం చేయనట్లుగా దేవుడు మనల్ని చేయగలడు. ప్రియమైన దైవ జనాంగమా, ఈరోజు మనం ఆయన శిష్యులుగా మనముంటూ అనేకులను ఆయనకు శిష్యులుగా చేయాలి. ఆయనకు శిష్యులుగా చేయాలి. మనం ఈరోజు చదివిన పాఠాల్లో నుండి కొన్ని విషయాలు నేర్చుకుందాం. ఈ జగత్తులో ఉన్న వారందరూ ఆయన జనాంగమే. ఈ విశ్వంలో ఏ దేశంలో ఉన్నా, ఏ మారుమూల పల్లెటూరులో ఉన్నా, దేవుడే ఆయన తన మనుషులను ఆయన స్వరూపంలో చేశారు. అయితే మనుషులు చెడిపోయారు. చెడిపోయిన మానవుల్ని ఆయన కోపం ఒకసారి చూపాడు. ఎప్పుడు? నోవాహు కాలంలో. అప్పుడే ఆయన ఒక ప్రామిస్ కూడా చేశాడు, వాగ్దానం కూడా చేశాడు. నరుల హృదయము కేవలము చెడ్డది, ఆడు చెడిపోయినాడు, ఆడు చెడిపోయాడని నేను వీళ్ళందరినీ ఒకేసారి నాశనం చేయాలి. ఇది ఆయన తనకు తాను పెట్టుకున్న ఒట్టు, తనకు తాను చేసుకున్న ప్రమాణం. అందుకోసమని దేవుడు ఎలా ఉంటాడు, దేవుని ప్రజలు ఎలా ఉండాలి, దేవుడు ఏమై ఉన్నాడు, దేవుని ఎరిగిన ప్రజలు ఎలా ఉండాలి అని ప్రపంచంలో ఉన్న ప్రతి మానవునికి తెలియజేయడం కోసం అబ్రహాముని ఎన్నుకున్నాడు. అబ్రహాము నుండి ఒక గొప్ప జనాంగాన్ని తయారు చేశాడు దేవుడు. వారే ఇజ్రాయేలీలు. ఆ ఇజ్రాయేలీలతో దేవుడు చేసిన ఇంట్రాక్షన్సే
ఇజ్రాయేలీలు దేవుడితో జరిపిన సంబంధ బాంధవ్యాలు ఈ పుస్తకంలో ఉన్నాయి. చాలా స్టోరీస్ ఉన్నాయి. ఈరోజు మనకు ఒక స్టోరీ ఇవ్వబడింది. అది ఎవరనంటే ఏలియా, ఆహాబు, యెజెబెలు స్టోరీ. ఏలియా ఎవరు? దేవుని ప్రవక్త. ఏలియా ఒక్కడేనా ప్రవక్త? చాలామంది ఉన్నారు. ఆహాబు ఎవరు? ఇజ్రాయేలీల రాజు. ఇజ్రాయేలీలు అంటే ఎవరు? దేవుని ప్రజలు. దేవుని ప్రజలు భూమి మీద మిగిలిన ప్రజల్లాగా ఉండకూడదు. మిగిలిన ప్రజలందరికీ ప్రజలు ఎలా ఉండాలో చూపించడానికి వీళ్ళు ఒక మొదటి ముద్ద, ఒక ఎగ్జాంపుల్, ఒక ఉదాహరణ. వీరిని చూసి నేర్పించడానికి దేవుడు వీళ్ళని ఏర్పరచుకున్నాడు. అందుకే మిగిలిన జనాంగం ఉన్నట్టు వీళ్ళు ఉండకూడదు, ఇజ్రాయేలీలు ఉండకూడదు. చూడండి, ఏలియా, ఆహాబు, యెజెబెలు గురించి కొన్ని విషయాలు. వాస్తవంగా చెప్పాలంటే ఏలియా, ఆహాబు ఇద్దరు కూడా దేవుని శిష్యుల కిందే లెక్క. ఎలాగూ? ఏలియా ఏమో ప్రవక్త, ఆహాబేమో ఇజ్రాయెల్ రాజు, అంటే ఇజ్రాయేలులో ఒకడు, దేవుడు ఎన్నుకున్న జనాంగం. వీరిద్దరికి కూడా కొన్ని కండిషన్స్ ఉంటాయి, వాళ్ళ ఇష్టానుసారంగా ఉండడానికి వీల్లేదు. యెజెబెలు ఎవరు? అన్య స్త్రీ, పరాయి స్త్రీ. ఆ విషయాల గురించి మనం చూద్దాం. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం 4వ వచనం. ఎవరు ఈ ప్రార్థన చేస్తుంది? ఏలియా. అంటే ఎవరు అనుకుంటున్నారు? అంతకు ముందు జరిగిన సంఘటన వినండి. అంతకు ముందు జరిగిన సంఘటన బైబిల్లో కానీ మనం చదివితే రోమాలు నిక్కబొడుస్తాయి. అసలు ఒక మహా అద్భుతం అన్నమాట. రాజునే సవాల్ చేస్తాడు. రాజునే ఏమంటాడంటే, ఆహాబు, జీవము కలిగిన దేవుణ్ణి విడిచిపెట్టేసావు నువ్వు, ఇజ్రాయేలీలందరినీ తప్పు మార్గంలో నడిపిస్తున్నావు నువ్వు అని రాజుని హెచ్చరించగలిగిన దమ్ము, ధైర్యం, సత్తా కలిగినటువంటి ఒక దైవ జనుడిన. ఈ సవాలులో ఆహాబు అనేటువంటి ఇజ్రాయేలీ రాజుతో ఏలియా సవాల్ చేస్తాడు. అరే, నువ్వు రాజు కదా, ప్రజలందరినీ బయలు ఆరాధికులుగా మార్చాలని నీవు నీ భార్య కలిసి చేస్తున్నారు కదా, రా, అసలు దేవుడెవడో, నిజమైన దేవుడెవడో తేల్చుకున్నావు రా అని సవాలు విసిరి పిలిచాడు. పిలిస్తే ఏలియాకు ఎదురుగా ఉన్నది ఎంతమంది? 450 మంది బయలు ప్రవక్తలు. బయలు ప్రవక్తలు 450. ఇజ్రాయేలీలో దేవుడి పక్షంగా ఎంతమంది ఉన్నారు? ఒక్కడే, ఏలియా ఒక్కడే. ఊహించండి, మీ ఇంట్లో 6 ఉంటే 5 ఒక పక్షం అయిపోయి, నువ్వు ఒక్కదాని ఒక మాట, నీది ఒక్కదానితో ఒక మాట, 5 మిగతా 5 ఇంకో మాట అయిందనుకో, నీ హృదయం ఎలా వేదన చెందుద్ది? చికెన్ కూర గుమగుమలాడుతున్నా, మంచి వాసన వస్తున్నా కానీ అన్నం మీదకి వెళ్ళదు నీ మనసు. ఎక్కడ తిరుగుద్ది? ఆ 5 నాశనం అయిపోవాలి కదా. అంటే మనకి అండుంటేనేమో మన లైఫ్ స్టైల్ వేరుగా ఉంటుంది, మనకు అందలేకపోతే ఇంకో రకంగా ఉంటుంది. కానీ ఏలియాను చూడండి, నిజంగా దైవ జనుడిగా, దేవుణ్ణి వెంబడించేవాడిగా ఆయన ఎటువంటి పర్ఫెక్ట్గా ఉన్నాడంటే 450 మందిని చూసి అస్సలు భయపడలా. హల్లెలూయా, భయపడలా. పైగా ఆ వచ్చిన వాళ్ళందరినీ, ఎన్నాళ్ళు మీరు 2 తలంపుల మధ్య ఉంటారు, కాసేపు బయలు దగ్గరికి వెళ్తారు, మళ్ళీ పండగ వచ్చేసరికి దేవుని దగ్గరికి వస్తారు, ఉంటే ఒక పక్షానే ఉండండి రా మీరు అని ఇజ్రాయేలు ప్రజలను కూడా సవాల్ చేశాడు. రాజును సవాల్ చేశాడు, బయలు ప్రవక్తలను సవాల్ చేశాడు,
ఇజ్రాయేలు జనాంగాన్ని సవాల్ చేశాడు. దీనిలో దేవుడు ఏలియా నిలబడిన విధానం, వాస్తవంగా కూడా దేవుడే ఏలియాకి చెప్పాడు ఇలా చేయమని. ఇలాగా ఒక అద్భుతమైనటువంటి దేవుని పక్షంగా నిలబడి దేవుణ్ణి గణపరిచి ఇజ్రాయేలీల దేవుడే నిజమైన దేవుడని ప్రజలందరూ తెలుసుకునేటట్లుగా కళ్ళు తెరిపించినటువంటి ఒక ప్రవక్త ఈయన. అయితే ఇప్పుడు చదవండి, 4వ వచనం మళ్ళీ చదవండి. ఎటువంటి సవాళ్ళను ఎదుర్కొన్నాడు? దేశమంతా ఒక పక్క, ఈయనొక్కడే ఒక పక్క ఉండి జయము పొందిన వ్యక్తి ఇప్పుడు ఈయన ఎందుకు చచ్చిపోవాలనుకుంటున్నాడు తెలుసా? ఇంకా చిత్రం. పై మాట చదవండి, 2వ వచనం. యెజెబెలు ఒక దూత చేత ఏలియాకు ఈ వర్తమానము, రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒకని ప్రాణము వలె చేయని ఎడల, ఒక స్త్రీ, ఒక అన్య స్త్రీ, దేవుని ఎరుగని స్త్రీ, నిజ దేవుణ్ణి గూర్చి తెలియని స్త్రీ సవాలు చేస్తే ఆ సవాలుకు భయపడి పారిపోయి నేను చచ్చిపోతా అంటున్నాడు. కారణం ఏమై ఉంటుంది? శిష్యుడు ఉన్నతమైన ఒక స్థాయిని అనుభవించి ఆ తర్వాత ఇంత ఘోరమైన దుస్థితికి దిగజారడానికి గల కారణం ఏమై ఉంటుంది? మనం కూడా ఆధ్యాత్మిక స్థితిలో ఒక వెలిగి నిజ దేవుని ప్రతినిధులుగా, దేవుని యొక్క ప్రతినిధులుగా ఒక వెలిగి ఆ స్థాయి నుండి దిగజారిపోయి అటు ఇటు మినుకు కొట్టుకుంటున్నటువంటి పరిస్థితులు కూడా మీకు ఈ అనుభవాలు ఉన్నాయేమో. కారణం ఏమై ఉంటుంది? ఏలియా జీవితంలోనే అడిగితే ఈ కారణం చూడండి, అతని మాటల్లోనే చెప్తున్నాడు. 10వ వచనం చదవండి. నీ నిబంధన త్రోసివేసి, దేవుడు వచ్చి అడిగితే చెప్తున్నాడు, ఏంటి ఏలియా ఎక్కడున్నావంటే రీజన్ చెప్తున్నాడు. నీ బలిపీఠములు త్రోసివేసి నీ నిబంధన త్రోసివేసి నీ బలిపీఠములను పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గము చేత హతము చేసిరి. సైన్యములకు అధిపతియగు దేవుడగు యెహోవా కొరకు మహారోషము గలవాడనై నేను ఒకడును మాత్రమే మిగిలి ఉండగా. ఏం కనపడుతుంది ఇక్కడ? అతిశయం కనపడుతుంది, ఎచ్చు కనపడుతుంది, గర్వం తొణికిసలాడుతుంది. ఏమిటి గర్వం అని అంటే ఆధ్యాత్మిక గర్వం. ఎవరిలో? ఏంటి ఆయనకున్నది? అందరు చెడిపోయిన పరిస్థితిలో ఉన్నారు, నేను ఒక్కడినే నీ కోసం నిలబడ్డా. గర్వం. దేవుడు మన చేత ఎంత శూర కార్యాలు జరిగించినా, దేవుడు ఎంత బలమైన కార్యాలు మన చేత మన సంఘంలో కానీ, మన కుటుంబంలో కానీ, మన వ్యక్తిగత జీవితంలో కానీ, ప్రజల మధ్యన కానీ దేవుడు జరిగించిన కార్యాలను మనకు ఆపాదించుకొని మనమేదో చేసినట్లుగా అతిశయించడం ఎంత ఘోరమైన పాపమో చూడండి. ఏలియా ఈ స్థితి, అంత ఉన్నత స్థాయి నుండి ఆ స్థాయికి దిగజారడానికి గల కారణం అతనికి ఉన్నటువంటి గర్వం. దావీదు చూడండి, దావీదులో లోపాలు ఉన్నాయా? ఏలియాలో లేవు. అంటే ఉన్నాయేమో కానీ బైబిల్లో వ్రాయబడలా. ఏమాత్రం మానవుల లోపాలు, మానవులందరూ చేసే పాపాలు ఏలియా గురించి రాయబడలా. ఒక రోషం గల ఏలియా గురించి చదువుతుంటే రోమాలు నిక్కబొడుస్తాయి అంతే. అటువంటి గొప్ప ప్రవక్త ఒక సామాన్యమైన విగ్రహారాధికులైన దేవుని ఎరుగనేటువంటి ఒక స్త్రీ సవాలు చేయగా ఆ సవాలుకు భయపడి పారిపోయి అడవిలోకి వెళ్ళిపోయి బదరీ వృక్షం అంటే ఒక రేగు చెట్టు, ఒక రేగు చెట్టు కింద 2 కాళ్ళ మధ్య తలకాయ పెట్టుకొని, దేవా ఇంకెందుకు నా బతుకు చాలు,
నేను సాధించింది చాలు, నేను చేసింది చాలు, నేను చచ్చిపోతా అంటున్నాడు. ఈ కోరిక ఎంత గొప్ప దైవజనులకైనా వస్తుందండి, ఎంత గొప్ప దైవ జనాంగానికైనా వస్తుంది. ఎలా చెప్పగలమంటే, మోషే ఎంత ఘనమైన పరిచర్య చేశాడు. మోషేని గురించి కూడా మనం చదువుతూ ఉంటే, అసలు మోషే శవము ఇజ్రాయేలీలకి దేవుడు దొరకనివ్వల. మోషే చనిపోయిన తర్వాత మోషే యొక్క డెడ్ బాడీ ఇజ్రాయేలీలకి దొరకల, సమాధి చేయబడలా మోషే. కారణం ఏంటో తెలుసా? మోషే వాళ్ళకి దేవుడు అయిపోతాడు. ఇజ్రాయేలీల మధ్య అంత ఘనమైన కార్యాలు చేశాడు మోషే. వారు చూస్తూ ఉండగానే ఎర్ర సముద్రం చీలిపోయింది మోషే ఆజ్ఞాపిస్తే. అంటే అఫ్కోర్స్ దేవుడు ఆజ్ఞాపించాడు మోషేని, నువ్వు ఆ పని చేయని. వీళ్ళు చూస్తూ ఉండగానే ఆకాశం వైపు చేతులెత్తి ప్రార్థన చేస్తుంటే ఆకాశం నుండి ఏం కురిసింది? బండ వైపు కర్ర చాచితే బండలో నుండి నీళ్లు పెళ్ళుపుకొచ్చాయి. ఇంత ఘనమైన శూర కార్యాలు చేసేటువంటి మోషే కూడా మరణాపేక్ష కలిగిన వాడై ఉన్నాడు. చూడండి, సంఖ్యాకాండం 11వ అధ్యాయం 15వ వచనం. నన్ను చంపుము. దేవుని యొద్దకు వచ్చి ఇక చాలు నేను చచ్చిపోతా అంటున్నాడు మోషే కూడా. అలాగే యోనా కూడా, అంటే కొంతమంది ప్రవక్తల యొక్క జీవితాల్లో జరిగినటువంటి విషయాల గురించి రాశాడు, అందరి గురించి రాయలేదు. యోనా గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనం. ఏమనుకున్నాడని, నేను చచ్చిపోతా అంటున్నాడు యోనా కూడా. నేను చచ్చిపోతా, నేను బతకను అంటున్నాడు. ఇర్మియా ఒక వండర్ఫుల్ ప్రాఫెట్, అద్భుతమైన ప్రవక్త. ఇర్మియాను గురించి చెప్పాలనంటే, ఆయన ఏదైతే బోధించాడో, ఏది రాశాడో, రాసిన దానికి తగ్గట్టుగా ఉంటుంది ఆయన లైఫ్ కూడా. ఇర్మియా మిగిలిన వాళ్ళు అందరూ రాసిన దానికంటే ఎక్కువైనా ఉంటుంది, రాసిన దానికంటే తక్కువైనా ఉంటుంది. కానీ ఇర్మియా యొక్క జీవితంలో మాత్రం ఏదైతే రాశాడో అదే దేవుడు చేత పిలువబడిన పిలుపునకు తగినట్లుగా బ్రతికిన ఈ వ్యక్తి కూడా ఏమంటున్నాడంటే, నేను చచ్చిపోతా అంటున్నాడు. అది తీసి చదవక్కర్లేదు, ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి మీరు. రైట్. ఇప్పుడు ఏలియా ఈ పరిస్థితికి దిగజారడానికి, ఒక స్త్రీకి భయపడి పారిపోవడానికి, చనిపోవాలి అని అనుకోవడానికి గల కారణం ఏమిటి అని అంటే, తను చేసిన కార్యాన్ని, దేవుడు తన చేత జరిగించిన ఈ కార్యాన్ని తను ముడిపెట్టుకొని ఏమంటున్నాడంటే, నేనొక్కడనే నీతిగా ఉన్నా, నేనొక్కడనే నిజాయితీగా బ్రతికా, నేనొక్కడనే ఈ కార్యం చేశాను అని తన్ను తాను హెచ్చించుకుంటున్నాడు. దేవుడు ఒకవేళ తన నిజస్థితి ఏంటో, తన స్థాయి ఏంటో, తన లెవెల్ ఏంటో తనకు అర్థం అవ్వాలని బహుశా ఏలీని ఆ కండిషన్కి తీసుకొని వచ్చాడేమో అని పండితుల అభిప్రాయం, వేదాంతుల అభిప్రాయం. నిజమే అయ్యుండొచ్చు. శిష్యుల జీవితాలలో ఉండవలసినటువంటి లక్షణాలలో ఒక లక్షణం ఏమిటి అనంటే, దేవుడే మన జీవితాల్లో ఏ మంచి చేసినా ఆ మంచి ఎవరికి ఆపాదించాలి? దేవునికి ఆపాదించాలి. నేను ఇందాక ప్రార్థన చేసేటప్పుడు బయట ఉండి ఎంతమంది ఆ ప్రార్థన విన్నారో తెలియదు, కానీ ప్రారంభ ప్రార్థన, మేము మంచి పౌరులము కాదు, మంచి భర్తలం కాదు, మంచి తండ్రులము కాదు, మంచి పొరుగువారం కాదు, మంచి సహోదరులం కాదు, మంచి కుమారులము కాదు. మంచి భర్త అవ్వాలనంటే ఎవరు సహాయం కావాలి? మంచి సహోదరుడు అవ్వాలంటే ఎవరు సహాయం కావాలి? ఎస్. మనం ఏదన్నా మన జీవితంలో మంచి మనలో నుండి ఉపికి వస్తుంది అనంటే, మంచి మనలో నుండి జనిస్తుంది అనంటే, ఇతరులు మంచి అనుకునేది, లేదా దేవునికి మంచి అనేది, లేదా మనకు మంచి అనేది మనలో నుండి ఏదైనా ఉంది అనంటే, ఆ మంచికి కారణభూతుడు నా దేవుడే అని గుర్తించి దేవుణ్ణి మహిమపరిచే స్వభావము కలిగి ఉండాలి మనం. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ మనలో మంచి లేకపోతే ఆ మంచి ఎక్కడి నుండి వస్తుంది?
దేవుని యొద్ద నుండి వస్తుంది. దేవుని కొరకు ఏలియా నిలబడాలనుకున్నాడు. దేవుని ఎంత ఘనపరిచాడో చూడండి ఏలియాని. ఏలియాని గురించి బైబిల్ ఏం చెప్తుంది? ఏలియాను మన వంటి స్వభావం గలవాడు. ఏలియా మనలో నుండి ఒక ప్రత్యేకంగా ఒక స్పెషల్ ఎడిషన్ ఏం కాదు ఏలియా. మనలాంటి స్వభావం కలిగిన మనుష్యుడే ఏలియా కూడా. ఏలియాయు మనలాంటి వాడే, కానీ అంత ఘనంగా దేవుని కొరకు నిలబడడానికి గల కారణం ఏంటంటే అతడు దేవుని వైపే చూచాడు. దేవుని నోటి వెంట వచ్చే మాట కొరకు చూచాడు. దేవుడు ఏది చేయమంటే అది చేయడానికి సిద్ధపడ్డాడు. దేవుడి కొరకు ఎంత క్లిష్టమైన పరిస్థితుల్లోనైనా దేవుని పక్షాన నిలిచి ఉండడానికి ఇష్టపడ్డాడు. కాబట్టి అల్టిమేట్గా దేవుడు అతన్ని ఎంత హెచ్చించాడో అంత హెచ్చించాడు. కానీ తన హృదయంలో ఎప్పుడైతే ఈ యొక్క పాపపు నైజం, అంటే నేనే ఇది చేశాను, ఇంకా నాలాంటి వాడెవడు లేడు అనేటువంటి ఒక అహంకారం అతనిలో బయలుదేరిందో, దేవుడు అతని నిజస్థితి, అన్య స్త్రీ, దేవుని ఎరుగని స్త్రీని చూచి ఏలియా పారిపోయాడు. మనం ఏం అర్థం చేసుకోవాలి? ఏలియాని ఇప్పుడు ఏలియా అనే పాత నిబంధనలో రాయబడిన ఈ శిష్యుని చూసి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనలో నుండి మంచి ఏదన్నా రావాలి అని అంటే మనము దేవుని వైపు చూడాలి. ఆ మంచి ఆయన మనలో నుండి జరిగించి, దేవుడు ఎటువంటి శూర కార్యాలు మన ద్వారా జరిగించినప్పటికీ మనము హెచ్చిపోకుండా, మనము అతిశయించకుండా, మనమేదో సాధించామనేటువంటి ఒక మైండ్, మనస్సు, హృదయం మనలో ఆలోచన జనించకుండా మనం ఏం చేయాలి అంటే, ఇదంతా దేవునికి సంబంధించిందని దేవునికి ఆపాదించే హృదయం, దేవుని మీద ఆనుకునే హృదయం మనందరికీ ఉండాలి శిష్యులుగా. మొదటి విషయాన్ని చెప్తున్నాను నేను. శిష్యులకు ఉండవలసిన మొదటిది ఏంటంటే, మంచి ఆయన దగ్గర నుండే రావాలి. ఆ మంచి మనం మంచిగా జీవిస్తున్నప్పుడు మనం పొందిన సాక్ష్యానికి కారకుడిగా ఎవరిని ఆపాదించాలి? దేవునికే ఆపాదించాలి. మళ్ళీ ఇక్కడ నోట్ దిస్ పాయింట్. మనం నోటితో మాట్లాడటం కాదు. ఎక్కడ ఈ ఆలోచన ఉండాలి మనకి? హృదయం నిండా ఈ ఆలోచన ఉండాలి. ఐఎమ్ నథింగ్ బికాస్ ఆఫ్ గాడ్. కొంతమంది మాటలతో చెప్తారు పద్దాక, నాదేముంది అంతా దేవుని చిత్తం, అంతా దేవుడే, కానీ దేవుడు చేయమన్నట్టుగా ఒక్క పని కూడా చేయరు. ఇది నటన అంటారు, వేషధారణ అంటాం. దేవుడు ఏమంటున్నాడు తెలుసా? వేశ్యనైనా క్షమిస్తాను కానీ క్రైస్తవ భక్తి జీవితం వేషధారణ సంబంధించింది అయితే దాన్ని ఏమన్నాడో తెలుసా యేసు ప్రభు? సున్నం కొట్టిన సమాధి. పైకి అందంగా కనపడుద్ది సమాధి, లోపల ఏముంటుంది? కుళ్ళు, దుర్వాసన, పనికొచ్చేది ఒక్కడు కూడా ఉండదు. వేషధారణ అలా. శిష్యులకు ఉండవలసిన గురి, గమ్యం ఏంటంటే, నేను నా జీవితంలో మంచిది ఏదన్నా సాధించాలి, దేవుడు కోరుకున్నది ఏదన్నా సాధించాలి అని అంటే దేవుని మీదే ఆధారపడాలి. దేవుని వైపు చూడాలి, దేవుని నోటి వైపు చూడాలి, దేవుని నోటి వాక్కు వైపు చూడాలి, దేవుని వాక్యంలో ఉండే వచ్చే గైడెన్స్ వైపు చూడాలి. దేవుని శిష్యులకు ఉండాల్సిన లక్షణం. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 10వ అధ్యాయం 2వ వచనం చదవండి. రెండు సమస్యలు వెంటనే వచ్చినాయి అనుకోండి, వెంటనే 2 సమస్యలు వచ్చినాయి అనుకో, ఓ పనికి మాలిన వాడు వస్తాడు మన ఇంటికి. ఈ మధ్య కట్టినట్టున్నావుగా, ఏంటిది? ఇల్లు
లేదా బాత్రూమ్, గోడ. దీనివల్లే నువ్వు అయిపోతుంది దీనివల్లే అనగానే నువ్వేం చేస్తావు ఇక? ఊరి మీద పడతావు. పలానా ఆయన వచ్చి ఇట్లా అంటున్నాడు నిజమేనా? ఏమో అయ్యునా అయ్యుండొచ్చు అని అంటది ఒక ఆమె. ఇంకొక ఆయన అంటాడు నిజమే, మా చుట్టాల ఇళ్ళల్లో కూడా ఒకసారి ఇట్లాగే జరిగితే వాళ్ళు దాన్ని పడేసేసారు. ఆ తర్వాత అంతా బాబు అన్నారా? పడై. శిష్యులకు ఉండవలసిన లక్షణం ఏంటంటే దేవుని యొద్ద నుండి ఆలోచన తెచ్చుకోవాలి. దేవుని నోట నుండి, దేవుని మనస్సు నుండి, దేవుని చిత్తం నుండి, దేవుని ఉద్దేశం నుండి మనం ఆలోచన తెచ్చుకొని దానితో మనము జీవించటం ప్రారంభించాలి. ఆయన హెచ్చరిస్తున్నాడు, ఇజ్రాయేలీలారా, ఇజ్రాయేలు వంశస్థులారా, యెహోవా మిమ్మును గూర్చి సెలవిచ్చిన మాట వినుడి. యెహోవా సెలవిచ్చుచున్నదేమనగా, అన్యజనుల ఆచారములను అభ్యసింపకుడి. ఆకాశమందు అగపడు చిహ్నములకు జనములు భయపడును. ఏ జనాలు భయపడతారు? దేవుని ఎరుగని వారు భయపడతారు. అమావాస్యని భయపడతారు, పౌర్ణమికి భయపడతారు, లేదా పౌర్ణిమ మంచిదంటారు, లేదా ఇంకేదో మంచిదంటారు. ఆ నక్షత్రం కనబడితే చందమామ అప్పుడప్పుడే వచ్చిన రోజున ఏమంటారు మీరు? నెల పొడుపు మంచిదంటారు. ఇలా ఆకాశంలో జరిగే మార్పులను చూసి ఇదిగో ఇప్పుడు ఈ నక్షత్రం కనబడినప్పుడు, ఈ తిథి కనబడినప్పుడు మంచిదని వాళ్ళు అనుకుంటారు, అన్ని జనులు అనుకుంటారు. వాళ్ళకి తెలియదు. కానీ మీరు వాటిని అనుసరింపకూడదు, అభ్యసింపకూడదు. దేవుని ఆలోచన అంటే అయ్యి. శిష్యులు దేవుణ్ణి వెంబడించడం అని అంటే దేవుని చేత ఆజ్ఞాపింపబడిన ప్రతిదాని కొరకు ధైర్యంగా నిలబడడం. లోకమంతా ఒక పక్క, నేనేమో మరో ప్రక్క. లోకమంతా ఒక ప్రక్క, నేనేమో మరో ప్రక్క. నీవు నాకుండగా యేసయ్యా భయమేలా. ఎవరుంటే భయం లేదు మనకి? ఏలియా చూడండి, 450 మంది ప్రవక్తలు ఒక పక్క, రాజు ఒక పక్క, ఆ దేశ ప్రజలు ఒక పక్క, కొంతమంది ఏమో సందిగ్ధంలో ఉన్నారు, ఎవరు దేవుడు తేల్చుకోలేని స్థితిలో. ఇటువంటి తరుణంలో, ఇటువంటి సందర్భంలో దేవుణ్ణే చూస్తున్నాడు ఏలియా. దేవుని మోములోకి చూస్తున్నాడు, దేవుని మనసులోనికి చూస్తున్నాడు, దేవుని చిత్తాన్ని గ్రహించాడు, దేవుని కొరకు నిలబడ్డాడు. గొప్ప జయాన్ని చరిత్రలో ఇంకెప్పుడు రిపీట్ కానటువంటి ఒక సందర్భాన్ని ఏలియా ద్వారా దేవుడు జరిగించి అందరి ముందు తల ఎత్తుకునేలాగా జీవము కలిగిన దేవుని యొక్క ప్రతినిధిగా ఎంత గణపరచబడ్డాడు ఏలియా. ఒకవేళ ఏలియా వెళ్తున్న పరిస్థితులు గుండా మనం కూడా వెళ్తున్నప్పుడు దేవుని కొరకు మనం నిలబడితే ఏలియాని గణపరిచిన దేవుడు మనల్ని కూడా గణపరుస్తాడు. హల్లెలూయా. ఆయన గణపరిచిన తర్వాత ఏలియాలాగా మనకు కూడా గర్వం వస్తే, పులిని చూసి భయపడని వాడు పిల్లిని చూసి పారిపోయినట్టు ఉంటుంది ఎవరు. అర్థమైందా స్టోరీ? పులి వస్తుందంటే రా 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 అని పులినని, పిల్లింది అరే పిల్లి వస్తుందిరా అని పారిపోతే ఎట్లా ఉంటుంది? అలాగుంది స్టోరీ, ఏలియా స్టోరీ. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, దేవుడు మన జీవితాల్లో చాలా చేయాలని మన నుండి ఆశిస్తున్నాడు. మనం అని అనగానే ఇప్పుడు ఏలియా అంటే పురుషుడు కాబట్టి అందరూ పురుషులే కాబోలు అని అనుకుంటున్నారేమో. కాదు, రోమాపత్రికలో అపోస్తుడైన పౌలు చేత ఎంతమంది స్త్రీల పేర్లు చదివాము ఈరోజు మనం. మీ పిల్లలకి ఎవరైనా పేర్లు పెట్టుకోవాలంటే ఈ అధ్యాయంలో చదవండి, బోల్డ్ పేర్లు వస్తాయి, వెరైటీ పేర్లు. దీనిలో స్త్రీలు అనేక మంది స్త్రీలు శిష్యులుగా దేవుడు ఏర్పరచుకున్నాడు. అనేక మంది స్త్రీలను దేవుడు ఏర్పరచుకున్నాడు. నేను అడిగే ప్రశ్న ఏమిటంటే,
దేవుని కొరకు నిలబడేది పురుషులే కాదు, ఇంకా చెప్పాలి అని అంటే బలంగా నిలబడగలిగింది స్త్రీలే. ఇందాక మనం స్టార్టింగ్లో శిష్యుల్లో 12 మందిలో ముగ్గురు గెత్సేమనే దాకా వెళ్ళారు. ఆ ముగ్గురులో ఒక్కడే సిలువ దాకా వెళ్ళాడు. కానీ స్త్రీలు చాలామంది, అనేక మంది స్త్రీలు. స్త్రీలకు ధైర్యం ఎక్కువ. మీ చదువుని, మీ బ్యాక్గ్రౌండ్ని, మీకున్న ఆదాయ వనరుల్ని, వీటిని గురించి కాదు మనం చూడాల్సింది. నీవు కలిగిన దేవుడు ఎంత గొప్పవాడో ఆ విశ్వాసం నీలో ఉండి, దేవుని కొరకు ఏ స్థలంలోనైనా నేను నిలబడతా అనేటువంటి ఆ విశ్వాసం నీలో నుండి జనిస్తే, ఆ విశ్వాసాన్ని నీవు ఏలియాలాగా ప్రొక్లైమ్ చేస్తే, ఏలియాలాగా నువ్వు ప్రకటిస్తే, ఏలియాలాగా నిలబడితే, ఏలియాని గణపరిచిన దేవుడు నిన్ను కూడా గణపరుస్తాడు. ఇంకొక క్యారెక్టర్ చూద్దాం. నామకార్థ క్రైస్తవుడు ఆహాబ్. ఎవరు? నామకార్థ క్రైస్తవుడు. చూడండి, మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయం 25వ వచనం. నామకార్థ శిష్యుడు అని అనుకోవచ్చు ఇతన్ని. వింటున్నారా? ఆహాబు ఇజ్రాయేలు దేశానికి రాజు, దేవుని ప్రజలకు రాజు. దేవుని ప్రజల రాజైన ఈ ఆహాబు ఎవరి వైపు చూడాలి? ఆలోచన కొరకు దేవుని వైపు చూడాలి. కానీ ఎవరి వైపు చూస్తున్నాడంట? భార్య ఉట్టి భార్య కాదు, దేవుణ్ణి ఎరుగని భార్య, విగ్రహారాధికురాలైన భార్య, అన్యజనురాలైన భార్య. ఇతడి దురవస్థలో చిక్కుకుపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? మొదట దేవుని ఆజ్ఞను ఇతడు నిలబడలా. అసలు దేవుడి సూచనలు ఇతడు పాటించలేదు. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 3-4 వచనాలు చదవండి. నామకార్థ క్రైస్తవులకు లేదా నామినల్ డిసైపులకు సూచనగా ఉన్నాడు, మాదిరిగా ఉన్నాడు ఈయన ఆహాబు దేవుడు చెప్పిన నియమాలను పాటించలేదు. దేవుడు ఏం చెప్పాడు? ఇజ్రాయేలీలందరితో మీరు అన్య జనాంగముతో వియ్యమొందకూడదు. వియ్యమంటే పెళ్ళి సంబంధాలు, పెళ్ళి సంబంధాలు అన్యులతో కలుపుకోకూడదు. ఎందుకు కలుపుకోకూడదు? ఇది తీసుకొని వచ్చి ఏమండోయ్, కొంతమంది దొంగ క్రైస్తవులు ఏం చేస్తారు తెలుసా? ఇక్కడున్న సందర్భాన్ని తీసుకొచ్చి బైబిల్లోనే ఉంది కులాంతర వివాహం చేసుకోకూడదని అని ఇది చూపిస్తారు. కులాంతర వివాహం చేసుకోకూడదని ఇది. ఇక్కడ దేవుడు, నేను మొదట్లోనే చెప్పా, దేవుడు దేవుని ప్రజలు ఎలాగా ఉండాలో సమస్త మానవాళికి చూపించడానికి ఒక ప్రజను ఎన్నుకున్నారు, ఒక జనాంగాన్ని ఎన్నుకున్నారు. ఆ జనాంగానికి దేవుడు ఏం చెప్తున్నాడంటే, నేనేది చెబితే దాని ప్రకారం మీరు జీవించాలి. ఇప్పుడు వీళ్ళకి ఇచ్చిన దేశం ఆల్రెడీ ఎవరిదది? హిత్తీలు, హివ్వీలు, ఎబూసీలు, గిర్గాషీలు, హిజ్జీలు, ఇలా 7 రకాల జాతుల్ని ఆ స్థలంలో ఖాళీ చేయించాడు. కానాను దేశంలో దేవుడు ఎందుకు ఖాళీ చేయించాడు? వాళ్ళు అన్య దేవతలకు బలులు అర్పిస్తారు. అన్య దేవతలకు బలులు అర్పించడం అంటే దానిలో నర్ర బలులు కూడా అర్పిస్తారు. వాళ్ళు తమ గర్భాన పుట్టిన బిడ్డలను వారు ఆరాధించే దేవతలకు బలులుగా అర్పించేవాళ్ళు. ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే వాళ్ళని ఖాళీ చేయిస్తున్నాడు. ఇక్కడ ఖాళీ చేయించడానికి గల కారణం ఏంటి అని అంటే, ఇప్పుడు నూతనంగా ఒక జనాన్ని ఇక్కడ ప్రతిష్ఠిస్తున్నాడు. ఈ ప్రతిష్ఠించబడే జనాంగానికి అన్యుల యొక్క పద్ధతులు నుండి వేరైపోయి వీరు దేవుని పద్ధతిలోనికి రావాలి. నిజ దేవుడు ఏది కోరుకుంటున్నాడో దాని ప్రకారం జీవించడానికి వీరు తమను తాము సమర్పించుకోవాలి. అందుకే వీళ్ళను ఒక ప్రత్యేక జనాంగంగా, ఒక ప్రత్యేక దేశంగా దేవుడు ఏర్పాటు చేసి, మీరు అబ్బాయ్
మీరు పెళ్లి చేసుకోవడం కూడా ఎవరిని పడితే వారిని చేసుకోకూడదు. మీలో మీరే వివాహాలు చేసుకోవాలి. ఇది ఇజ్రాయేలీలకు మాత్రమే వర్తిస్తుంది, ఇంకెవ్వరికి వర్తించదు. అందుకు వీళ్ళని ఎందుకుంది, ఎందుకట? ఏదో గొప్ప జనాంగం అని కాదు, మీరు సర్వజనముల కంటే విస్తార జనమని యెహోవా మిమ్మును ప్రేమించి మిమ్మును ఏర్పరచుకొనలేదు. సమస్త జనముల కంటే మీరు లెక్కకు తక్కువే కదా. 9వ అధ్యాయం 4వ వచనం చదవండి. నీ దేవుడైన యెహోవా నీ ఎదుట నుండి వారిని తోలివేసిన తర్వాత యెహోవా నా నీతిని బట్టి నన్ను ప్రవేశపెట్టెనని అనుకొనవద్దు. ఇజ్రాయేలీలు అతిశయించకూడదు. ఇజ్రాయేలీలు కూడా వారి వంటి వారే. ఒరే, నేనేదో మంచోడిని కాబట్టి వాళ్ళని ఖాళీ చేయించి నాకు ఇచ్చాడు అని ఇజ్రాయేలీలు అనుకోకూడదు. ఇక్కడున్న మనం కూడా దేవాలయంలో కూర్చొని దేవాలయం బయట ఉన్న వాళ్ళని మనం నీతిమంతులం కాబట్టి ఇక్కడ ఉన్నాం, బయట ఉన్న వాళ్ళందరూ మనకంటే పాపులు అని అనుకోకూడదు ఎప్పుడు. ఏలియా చేసిన పాపం అదేగా. దేవుని కృపను బట్టి మనం ఎక్కడున్నాం. దేవునికి స్తోత్రం. నిజ దేవుడు మనల్ని సపరేట్ చేసుకున్నాడు, నిజ దేవుడు మనల్ని ప్రత్యేకపరుచుకున్నాడు, నిజ దేవుడు మనల్ని పిలుచుకున్నాడు, నిజ దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన ఏర్పాటు చేసుకుంది ఎందుకనంటే ఆయన యొద్ద నుండి వచ్చే సారం మనం అనేకులకు ఆ సారం ఇవ్వాలని. ఇప్పుడు ఇజ్రాయేలీని దేవుడు ఏర్పరచుకుంది కూడా అందుకే. అయితే ఆహాబ్ ఏం చేశాడో తెలుసా? మీరు అన్యులను వియ్యమందకూడదు అనేటువంటి మాటను పక్కకు పెట్టి ఏం చేశాడంటే అన్య స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. నిర్గమాకాండం 34వ అధ్యాయం 15-16 వచనాలు కూడా చదువుదాం. మళ్ళీ చెప్తున్నాడు ఇక్కడ, ఆ దేశపు నివాసులతో నిబంధన చేసుకొనకుండా జాగ్రత్త పడు. వారు ఇతర దేవతలతో వ్యభిచరించి ఆ దేవతలకు బలి అర్పించినప్పుడు ఒకడు నిన్ను పిలిచిన ఎడల నీవు వాని బలిద్రవ్యము తినకుండా చూచుకొను. మరియు నీవు నీ కుమారుల కొరకు వారి కుమార్తెలను పుచ్చుకొనిన ఎడల వారి కుమార్తెలు తమ దేవతలతో వ్యభిచరించి నీ కుమారులను తమ దేవతలతో వ్యభిచరింప చేయుదురేమో. దేవుడు వివాహ విషయాల్లో ఖచ్చితమైన నియమాలను ఎందుకు ఇచ్చాడు అని అంటే, దేవుణ్ణి విడిచిపెట్టి దేవుణ్ణి కాని వారి వైపు మనం తిరుగుతామేమోనని ఇజ్రాయేలీని అంత ఖండితంగా ఈ విషయాన్ని ఆయన చెప్పాడు. ఆహాబు దీన్ని తీసి పక్కన పెట్టడం వల్ల అతడు ఎటువంటి దుష్కార్యంలో ఘోరమైన బంధకాల్లో చిక్కుకున్నాడంటే, అతడు మాత్రమే కాదు తన దేశమంతటిని దేవుళ్ళు కాని వారి వైపు తిప్పేశాడు. ఈరోజు అంశం ఏంటి మంది? శిష్యులనుగా చేయడు. శిష్యుడికి ఉండవలసిన లక్షణాల్లో ఏలియా నుండి మనం ఏం నేర్చుకుంటున్నామంటే, ఏలియా మంచి చేయడానికి కారణం దేవుడే. దేవుని మీద ఆధారపడ్డాడు, దేవుని నోటి నుండి వచ్చే మాట వైపు చూశాడు. దేవుడు ఆజ్ఞాపించినంత చేయడానికి ఎంత కష్టమైనా, పరిస్థితులు ఎంత గందరగోళంగా ఉన్నా, పరిస్థితులు ఎంత అననుకూలంగా ఉన్నా దేవుని కొరకు అతడు నిలబడ్డాడు. దేవుడి కొరకు ఘనకార్యాలు, శూర కార్యాలు చేయగలిగాడు. అదే ఏలియా పతనం అవడానికి గల కారణం ఏమనుకున్నావు? గర్వం. నేనే మంచిగా పాట పాడగలను, నేనే మంచిగా ప్రసంగం చేయగలను, నేనే మంచి జీవితాన్ని ఇతరులకు సహాయం చేయగలను, నేనే. ఇది ఏ కాలంలోనైనా, ఏ సందర్భంలోనైనా అతి ప్రమాదకరమైన చర్య ఇది. మార్తా మరియలను గురించి మీరు టక్కుని చెప్పేస్తారు. మార్త ఏం చేసింది? యేసు ప్రభు అంతటోడు ఇంట్లో ఉంటే వంటగదిలో ఉంది. మరి ఏం చేసింది? నా యేసు కంటే ఏది ఎక్కువ కాదని ఎక్కడ కూర్చుంది? యేసు పాదాల దగ్గర కూర్చొని తరించింది. అదే ఇంటికి కష్టం వచ్చింది, ఆ ఇంట్లో కష్టం వచ్చింది. ఏంటి ఆ కష్టం? తమ్ముడు చనిపోయాడు, ఇష్టమైన తమ్ముడు చనిపోయాడు, ఒక్కగానొక్క సహోదరుడు చనిపోయాడు. యేసు ప్రభు 4 రోజుల తర్వాత వచ్చాడు. 4 రోజుల తర్వాత వచ్చేటప్పటికి ఈ లోపు జరగవలసిన అనర్థం జరిగిపోయింది. బహుశా మరియా మార్తల దగ్గరికి వచ్చే వాళ్ళందరూ ఎలా అడుగుంటారు, ఏమో
ఆయన వస్తే లేపుతాడన్నారు. ఆయన మీ ఇంటికి వచ్చినప్పుడల్లా కోళ్ళు కోసారు, కుక్కలు కోసారు, మేకలు కోసారు, బీఫ్ కూడా పెట్టారు. ఇవన్నీ బాగా నాటుకున్నాయి మరికి. యేసు ప్రభు లాజరు చనిపోయిన తర్వాత 4 రోజులు ఆ ఇంటికి వస్తున్నాడని చెప్తే ఊరంతా ఆయనకి ఎదురెళ్ళింది. మరి ఎక్కడుంది? లోపలే ఉంది. కదలా కదలా. కారణం ఆధ్యాత్మిక గర్వం. నేను ఇంత మంచిగా బ్రతికితే, నేను దేవుని కోసం ఇంత చేస్తే ఆయన నాకేం చేశాడు? ఆధ్యాత్మిక గర్వం. అతిశయించడానికి మన దగ్గర ఏమీ ఉండకూడదు. లేదు కాదు, లేదంటే అబద్ధం. చాలా ఉన్నాయి మనం అతిశయించేయి. ఏం చేయాలి మనం ఇప్పుడు? ఖాళీ చేసుకోవాలి. అతిశయించేదాన్ని శిష్యులుగా, ఆయన్ని వెంబడించే శిష్యులుగా మనము ఖాళీ చేసుకోవాలి. రెండవ నమూనా ఆహాబు. నామకార్థ క్రైస్తవుడు, నామకార్థ శిష్యుడు, నామకార్థ భక్తుడు. ఏదైతే చేయమన్నాడో అది చేయలేదు, చేయవద్దన్నది. అరే నువ్వు అన్య స్త్రీలను పెళ్లి చేసుకోవద్దురా, కానీ ఏమన్నాడు? ఇలా చేసుంటాడు బహుశా. యెజబేల్ని పెళ్లి చేసుకున్నాడు, దేశంలోకి తెచ్చాడు. తెచ్చిన తర్వాత యెజబేల్ అందే, ఏంటి ఎక్కడ చూసినా ఏ ఆలయం కనపట్లా, మా దేవుని ఆలయం కావాలి అని అంటే, రాజు కదా, ఇమ్మీడియట్గా బయలు దేవతకు ఒక ఆలయాన్ని కట్టేశాడు. కట్టిన తర్వాత ఎలా అని ఉంటుంది? ఒక్క చోటనా ఏంటి? ఊరూరికి ఒకటి పెట్టు, నేను ఏ ఊరు వైపు వెళ్తే ఆ ఊరిలో దండం పెట్టుకోవద్దా అని ఉంటుంది. కట్టేశాడు. ఇప్పుడు అక్కడ కట్టేటప్పటికి ఏం జరిగిందో తెలుసా? రాణి రాజే వెళ్తుంటే మిగిలిన వాళ్ళందరూ వెళ్తారు. ఉదాహరణకి చెప్పనా? రాణి రాజు ఆరాధించే దేవతని, దేవుణ్ణి ఆరాధించారనుకో, వాళ్ళ రాజు ఏం చేస్తాడు? బహుమానాలు ఇస్తాడు. అందుకోసం ఆహాబు తాను దేవుని ప్రజలకు రాజుగా ఉన్నట్టుగా ఉండి ఏమాత్రం దేవుని ఆలోచన చొప్పున చేయనందున దేశమంతటిని భ్రష్టత్వంలోకి నెట్టేశాడు. ఎంత ప్రమాదమో చూసారా? మనము ఆయన శిష్యులుగా జీవించడం, ఆయన ఎందుకట మనల్ని శిష్యులుగా ఏర్పరచుకుంది? మీరు లోకమునకు వెలుగు. లోకానికి వెలుగంటే మీరు ఎలా ఉన్నారో మిమ్మల్ని చూసి లోకమంతా ఆయన్ని వెంబడించున్నట్లు మీరు అలా ఉండాలి, వెలుగుగా ఉండాలి. కానీ ఇలా లోకానికి వెలుగుగా ఉండవలసిన రాజు విగ్రహారాధన చేసే స్త్రీని తెచ్చి ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఆ దేశమంతా, ఆయన ఇల్లు మాత్రమే కాదు, దేశమంతా ఏమైపోయింది? విగ్రహారాధనతో నిండిపోయింది. ఇది పాత నిబంధనకైనా ఇప్పుడు కూడా వర్తిస్తాయా? ఇప్పుడు కూడా వర్తిస్తాయి. గట్టిగా వర్తిస్తాయి, స్థిరంగా వర్తిస్తాయి. కొంతమంది స్త్రీలు అనుకుంటారు, అంటే ప్రేమలో పడిన వాళ్ళు, గాఢంగా ప్రేమించుకున్న వాళ్ళు ఇలా అనుకుంటారు, నేను మార్చుకుంటాలే. ఏం చేస్తుందంట? నీ వల్ల అవ్వదు. కొండ మీద కట్టబడిన పట్టణం, ఎత్తైన స్థలంలో నువ్వు నిలబడ్డావు. కింద ఎవరున్నారు? నీ భర్త ఉన్నాడు. కింద ఎవరున్నారు? అంటే దేవుణ్ణి ఎరుగని నీ భర్త ఉన్నాడు. ఇప్పుడు పైన వాళ్ళు కిందకి లాగడం ఈజీయా, కింద వాళ్ళని పైకి లాగడం ఈజీయా? రా, కింద ఉన్నోళ్ళు ఇలా అనగానే కిందకు వస్తావు నువ్వు. అసలు ఎక్కువ బలం కూడా పెట్టక్కర్లా, జస్ట్ ఎలా అంటే వచ్చేస్తారు. కానీ పైన ఉన్నోళ్ళు చాలా బలంగా, 2-3 కలిస్తే కానీ ఒక వ్యక్తిని పైకి లాగలేము. అంటే నేను ఊరికి అర్థం అవడానికి, ఈ పైన ఉన్నోళ్ళేమో విశ్వాసులు, కింద ఉన్నోళ్ళేమో అవిశ్వాసులు. ఎప్పుడు ఏది జరగడానికి ఆస్కారం ఉంది? వీళ్ళు ఇక్కడికి వెళ్ళడానికి ఆస్కారం లేదు, ఇక్కడ వాళ్ళు ఇక్కడికి రావడానికి.
కాబట్టి మీ పిల్లల వివాహాల విషయాల్లో మీరు కడు జాగ్రత్తగా వ్యవహరించాలి. విశ్వాసులతో పెళ్లి చేయడానికి కంకణం కట్టుకోవాలి. చాలా దేవుడు చెప్పిన మాట ఇది. కొరింథీ పత్రికలో చెప్తాడు కదా పౌలు. రైట్, చూడండి. ఇంకా ఇప్పుడు మార్కు సువార్తలకు వచ్చేద్దాం. యోహాను సువార్తలోకి. యోహాను సువార్త 1వ అధ్యాయము 35వ వచనం. యోహాను చాలు. బాప్తిస్మం ఇచ్చే యోహానండి. బాప్తిస్మం ఇచ్చే యోహాను గురించి చాలా ప్రెస్టీజియస్ ఇష్యూస్ వ్రాయబడి ఉన్నాయి. బాప్తిస్మం ఇచ్చే యోహాను గురించి స్త్రీ కనిన నరులలో ఇతని కంటే గొప్పవాడు లేడు. అంత ఘనమైనటువంటి వ్యక్తి బాప్తిస్మం ఇచ్చే యోహాను. ఈయన ప్రభు కొరకు జీవిస్తున్నాడు, ప్రభు కొరకు మార్గం సరళం చేస్తున్నాడు, ప్రభు కొరకు ప్రజలను తిప్పుతూ ఉన్నాడు. తనకు అనేక మంది శిష్యులు అయ్యారు. తనను వెంబడించే శిష్యులను, అరే బాబు నాకు కాదురా మీరు శిష్యులుగా ఉండాల్సింది, ఇదిగో ఆయనకు అని ఎంత ఖచ్చితంగా చెప్తున్నాడు చూడండి. యేసు ప్రభు ఆయన దగ్గరికి వచ్చి తారస పడగానే తన వైపు తన దగ్గర ఉన్న శిష్యులను ఏమంటున్నాడు తెలుసా? ఇదిగో దేవుని గొర్రెపిల్ల, మీరు ఆయన్ని వెంబడించాలి అని ఆయన శిష్యులను, యోహాను శిష్యులను యేసుకు శిష్యులుగా వెళ్ళాలని ఎంత ప్రేరేపిస్తున్నాడు చూడండి. దాని కొరకు నా వెనుక ఒక మనుష్యుడు వచ్చుచున్నాడు, ఆయన నాకంటే ప్రముఖుడు గనుక నాకంటే ముందటి వాడాయనని నేనెవరిని గూర్చి చెప్పితునో ఆయనే ఈయన. మొదటి నుండి చెప్తున్నాడంట ఆయన వాళ్ళకి. ఈరోజు కొంతమంది దేవుని సేవ పేరట చేసే దగ అంతా ఇంత కాదు. ఏమంటున్నారు తెలుసా? దేవుని సేవకునికి సేవ చేస్తే దేవునికి చేసినట్టే. ఏంటండి? అందరూ చెప్పండి. చేసినట్టేనా? కాదు. దేవుని సేవకుడు మనుషుడే, విశ్వాసి మనుషుడే. ఆ భాషకు వస్తే ఈయన శిష్యుడే, ఈయన శిష్యుడే. ఈ ఇరువురు శిష్యులు ఎవరు గురువు? యేసు ప్రభు గురువు. వీళ్ళ గురువు. వీళ్ళు ఇరువురు కలిసి ఎవరికి శిష్యత్వం చేయాలి? యేసు. ఈ ఇరువురు కలిసి ఎవరిని వెంబడించాలి? యేసుని వెంబడించాలి. మనల్ని వెంబడిస్తుంటే మనం ఏం చేయాలి? యేసును చూపించాలి. యోహాను చూపించినట్టు యేసుని చూపించాలి. యేసుని ఎత్తిపట్టాలి. యేసుని వెంబడించేటట్టు చేయాలి. మన కోసం కాదు, శిష్యులుగా చేసుకోవాలి. యేసు కొరకు మనము శిష్యులను సంపాదించే వారంగా ఉండాలి. చివరిగా కీర్తన 34వ కీర్తనలో ఇంకొక చూడండి. రెండవ వచనం చూడండి. దావీదు ఎంత అద్భుతమైనటువంటి వ్యక్తి అండి. నేను యెహోవాను బట్టి అతిశయించుచున్నాను. యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను. దావీదు నేను అని చెప్పుకుంటాడు ప్రతిసారి. నేను అని చెప్పిన ప్రతిసారి అతడు పక్కన ఎవరిని పెడతాడు? దేవుడిని పెడతాడు. నేను నా దేవుడు అంటాడు. నేను నా రాజ్యం అనడు. నేను నా పిల్లలు అనడు. నేను నా ఆస్తి అనడు. నేను నా పని అని అనడు. నేను నా దేవుడు, నేను నా దేవుడు, నేను నా దేవుడు. నా శ్రమ నా దేవుడు, నా సంతోషం నా దేవుడు. దేవుని ప్రతి సందర్భంలోనికి దేవునితోనే ఉంటాడు. ఈయన పెనవేసుకుంటాడు.
శిష్యుడు ఎప్పుడు ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఏమిటి ఆ విషయం అని అంటే, దేవుని మీద మన మనసు ఆనుకోవాలి. ఏమనుకోవాలి? అందరు చెప్పండి. నీరసం వచ్చినట్టుంది శిష్యులందరికీ. పక్కన వాళ్ళకి షేక్ హ్యాండ్ చెప్పండి. ఏమని చెప్పాలి? ఆ? నా మనస్సు దేవుని మీద ఆనుకోవాలి. చెప్పండి. మనసు ఆనుకోవడం అంటే ఏంటి? నువ్వు నిద్రపోయినా నీ మనసు పనిచేస్తూనే ఉంటుంది. మన మనస్సు ఆయన మీద ఆనుకోవాలి. మన ఆలోచనలు ఆయన చుట్టూ తిరగాలి. ఈ శిష్యుడు ఆయన్నే వెంబడించాలి. అప్పుడు ఏమవుతామంటే, ఆయనకి శిష్యులుగా మనం ఉండడం వల్ల మన శిష్యత్వాన్ని చూసి అనేక మంది ఆయనకి శిష్యులు అవుతారు. యేసు ప్రభు తను సేవకు పిలిచినప్పుడు ఒకటే మాట చెప్పాడు, ఫాలో మీ. ఏమన్నాడు? నన్ను వెంబడించు, నన్ను వెంబడించు. మీకు ఇంకా చివరిగా ఒక్క సంగతి చెప్పి ముగించేస్తా. ఈ ప్రపంచంలో ఉన్న ఏ గురువైనా సరే, రే నేను చెప్పింది చేయరా, నా జీవితం గురించి నీకెందుకు అని అంటారు. మనకు ఒక విద్య నేర్చుకోవడానికి వెళ్ళామనుకో, కంప్యూటర్ నేర్పుతున్నాడు లేదా పాఠాలు చెప్తున్నాడు, ఆయన వ్యక్తిగత జీవితాన్ని గురించి ప్రశ్నిస్తే ఏమంటాడు? నేను చెప్పే పాఠాలు విను, నా నా వ్యక్తిగత జీవితం గురించి నీకు అవసరం లేదు అని అంటాం. కానీ యేసు ప్రభు అలా కాదు. ఆయన్ని వెంబడించే వారిని వచ్చేమన్నాడు తెలుసా? మీరు వచ్చి చూడుడి. చెప్పండి, మీరు వచ్చి చూడు. చెప్పండి గట్టిగా, చూడుడి. ఆయన తెరచిన పుస్తకం. ఆయన ఏమన్నాడు తెలుసా? నన్ను చూసి నేను చేసినట్లుగా మీరు కూడా చేయండి. శిష్యరకంలో చివరి సూత్రం ఏంటంటే, చివరి సూత్రం అనండి, ఫస్ట్ సూత్రం అనండి, యేసును చూస్తూ జీవించడమే శిష్యత్వపు ముఖ్య నమూనా. యేసుని చూడడం, యేసులాగా జీవించడం, యేసును అనేక మందికి చూపించడం. అతి జీవితం దేవుడు మనకి సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమేన్.